గ్రామంలో వీధులు ఎండి పరిసరాలు పరిశుభ్రతగా ఉన్నట్లయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని డిఎల్పి ఓ దేశం అంజనప్ప డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి పేర్కొన్నారు. 3వ శనివారం సందర్భంగా పూలకుంట మండల కేంద్రంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై అధికారులు అవగాహన కల్పించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పూలకుంట మండల కేంద్రంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రతలు చక్కగా పాటించాలి అని అధికారులు తెలిపారు. విద్యార్థులచే ఉన్నత పాఠశాల నుంచి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ ప్రదర్శన చేసి బస్టాండ్లో మానవహారం ఏర్పాటుపై పరిశుభ్రతలపై డిఎల్పీఓ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఇంటిలో తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం 2 బుట్టలు అందించామన్నారు. తడి చెత్తను పొడి చెత్తను ఉదయాన్నే కార్మికులు తీసుకెళ్తారని వివరించారు. మహిళలు రోడ్డుపైన బట్టలు ఉతకడం నీరు వదలడం వల్ల అపరిశుభ్రతగా వీధులు మారుతున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు గమనించి నీటిని రోడ్లపై వదలకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఇంకుడు గుంతకు ఉపాధి హామీ పథకంలో 6,000 రూపాయలు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజనమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్, భాజపా రాజీ మండల అధ్యక్షుడు కచ్చేరి రామ్మోహన్, ఉపాధ్యాయులు రమణయ్య, శివయ్య, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాఖల అధికారులకు హృదయపూర్వక నమస్కారము. ముఖ్యంగా మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలా, మన యొక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలా. ప్రతి ఇంటిలో కూడా 2 బుట్టలు వాడాలా. మనము ఒకటి తడి చెత్తకు పొడి చెత్తకు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ నుండి వర్కర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళను క్లాప్ మిత్ర అనే నామకరణంతో మనం పిలుస్తున్నాం. వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారు. మీ ఇంట్లో ఉన్న ఆ చెత్త చెదారాన్ని ఉదయం వచ్చే మా యొక్క ట్రైన్ సైకిల్లో వేసేస్తే అది తీసుకొని వెళ్ళి మన చెత్త సంపద తయారీ కేంద్రం కూడా ఎన్పి కుంటలోనే ఉంది. వాళ్ళు తీసుకున్నటువంటి చెత్తనంతా కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ తడి చెత్త పొడి చెత్త 2 వేరు చేసి అక్కడ తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా ఎరువు తయారు చేస్తున్నాము. ఆ వర్మీ కంపోస్ట్ ను కూడా కృత్రిమమైన వ్యవసాయ పద్ధతుల్లో కాకుండా సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడానికి కావాల్సినటువంటి వర్మీ కంపోస్ట్ కూడా మేము రైతులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నాము. దయచేసి ఆ విధంగా రైతులు ఎవరైనా పంట పొలాలకు వాడాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే, గ్రామ పంచాయతీని సంప్రదిస్తే మా దగ్గర ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ కూడా తక్కువ రేటుకే మీకు అందివ్వగలము. అదేవిధంగా మన ఎన్పి కుంట మేజర్ గ్రామంలో ఒక ప్రధానమైన సమస్య ఏమంటే మనము ఇంట్లో నీళ్ళన్నీ కూడా బయట పోసేస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఇంట్లో కూడా బయట నీళ్లు పోవడం వలన, బయట బట్టలు ఉతకడం వలన ఆ నీరన్నీ కూడా మన మెయిన్ బజార్లోకి వచ్చి మెయిన్ బజార్ అంతా కూడా చాలా కలుషితం అవుతున్నది. ఇది చాలా తప్పు. మనం నాగరిక సమాజంలో అందరము జీవిస్తున్నాం, మన పిల్లలు చదువుతున్నారు. మనం భవిష్యత్తు కూడా మనము నిర్దేశించాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. దయచేసి మీకు ఇండివిజువల్ సోప్ పిట్స్ ఇచ్చినాం అందరికీ. ప్రతి ఇంట్లో కూడా 6,000 రూపాయలు మనం ఎన్ఆర్జీఎస్ తరఫున, ఉపాధి హామీ పరిధి తరఫున మీకు జాబ్ కార్డు ఉంటే కనుక ప్రతి ఇంటికి కూడా ఒక సోప్ పిట్ ఇచ్చాము. మీరు ఆ సోప్ పిట్ గానా నిర్మాణం చేసుకుంటే అక్కడ మీరు వేసే నీళ్లు కానీ, మీరు బట్టలుతుకు నీళ్లు కానీ, వేస్ట్ నీళ్లు కానీ ఆ సోప్ పిట్లోకి వెళ్తాయి. అక్కడే మీకు ఒక 2 చెట్లు 3 చెట్లు మొక్కలు పెంచుకుంటే మంచి నీడని ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. ఇంటి వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, ఎంతో పచ్చదనంగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా పరిశుభ్రంగా పాటించి సోప్ పిట్ నిర్మాణం చేసుకొని వేస్ట్ వాటర్ బయట వేయకుండా ఇంట్లో स्वच्छ भारत, स्वच्छ भारत, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమ చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి
నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేశానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్.